హాయ్ అండి. ఒక పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకొని తన పిల్లలతో జీవిస్తూ ఉంది. కొంతకాలానికి పంట కోతకొచ్చింది. పక్షి దాని పిల్లలు ఆ పొలం విడిచి ఇంకో చోటకి పోవాల్సిన టైము వచ్చింది. ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం బయటికి వెళ్ళింది. అప్పుడు ఆ పక్షి పిల్లలు రైతు మాటలు విన్నాయి. నా స్నేహితుడితో కలిసి రేపు కోతలు పూర్తి చేయాలి అని. ఆ మాటలు విన్న పక్షి పిల్లలు తల్లికి రాగానే, అమ్మా, మనకిక్కడ ఇదే చివరి రోజు, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి అన్నాయి గాబరాగా. తల్లి పక్షి, రేపు కోతలు జరగవు, ధైర్యంగా ఉండండి అని చెప్పింది. అలాగే ఆ రైతు స్నేహితుడు రాలేదు, కోతలు జరగలేదు. ఆ మర్నాడు రైతు నిరాశతో, నా ఫ్రెండ్ రాలేదు, నా పని కాలేదు. సరే, రేపు నా బంధువుని పిలుస్తాను, కోతలు జరిపిస్తాను అన్నాడు. మళ్ళీ పక్షి పిల్లలు తల్లి రాగానే ఆ విషయం చెప్పాయి భయపడుతూ. అప్పుడు తల్లి అంటది, భయపడకండి, రేపు కూడా కోతలు జరగవు, నిశ్చింతంగా ఉండండి అని భరోసా ఇచ్చింది తల్లి. నిజంగానే రైతు బంధువు మరుసటి రోజు రాలేదు, కోతలు జరగలేదు. పక్క రోజు రైతు అసహనంగా, చిచి, ఎవ్వరు రాలేదు, రేపు ఖచ్చితంగా నేనే కోతలు జరుపుకోవాలి, వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు అని అన్నాడు పెద్దగా. మళ్ళీ పిల్లలు ఆ వార్తని తల్లికి చేరవేశాయి. అప్పుడు ఆ తల్లి, ఇంక మనం పొలం వదిలి వెళ్ళిపోక తప్పదు అని అంది. అందుకు ఆ పక్షి పిల్లలు, 2 సార్లు మేము చెప్తే ఏం కాదులే అన్నావు, కానీ ఇప్పుడు వెళ్ళిపోవాలంటున్నావేంటమ్మా అని అంటే, అప్పుడు పక్షి చెప్పిద్ది, ఈ రైతు ఇప్పటివరకు వేరే వాళ్ళు వచ్చి సాయం చేస్తారు అని ఎదురు చూశాడు, కానీ ఇప్పుడు తానే రంగంలో దిగుతున్నాడు కాబట్టి కోతలు తప్పవు, పదండి పోదాం, ఇంక ఇక్కడ ఉండలేం అని అంది. అలానే మన విషయంలో